కాళికామాత అమ్మవారికి ఒక తాడు కట్టి ఆ తాడు ఉరికంబానికి వేలాడుతూ బట్టలు లేకుండా చేసి మెడలో నగులు, తలకు ఒక చిన్న కిరీటం, నడుముకు ఒక వడ్డానం, ఆమె జబ్బులకి 2 కడియాలు, కుడి కాలికి ఒక కడియం. నిస్సహాయ స్థితిలో ఆమె చేతులు కాళ్ళు వేలాడుతున్నట్టుగా ఈ సీన్ మొత్తాన్ని కూడా ఒక జంక్షన్ లో ప్రజలందరూ చూస్తున్నట్టుగా, ఇంకో పక్క ప్రజలు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నట్టుగా కాళీమా ఏ కలెక్షన్ ఆఫ్ షార్ట్ స్టోరీ అనే బుక్ కవర్ పేజ్ ఇది. ఈ పుస్తకాన్ని అమ్ముతున్నది అమెజాన్ కంపెనీ వాళ్ళు. అదే మీరు రోజు చెడ్డీలు బనీన్లు కొంటున్నారు కదా, ఆ యాపే. ఇండియాలో చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. బహుదేవత ఆరాధన ఉంటుంది. ఇండియాలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నా వాళ్ళందరూ కనెక్ట్ అయ్యే ఎనర్జీ ఏదైనా ఉందంటే కాళికామ్మ దేవత మాత్రమే. అలాంటి హిందువులకి పరమ పవిత్రమైన కాళికామాత ఫోటోతో కూడిన పుస్తకానికి కవర్ పేజ్ లో పెట్టి మన ఇండియాలోనే ఆ పుస్తకాన్ని కొనండి అనేసి మన మొహాన పారేశారు. నా నోటితో అనకూడదు కానీ అనాల్సి వస్తుంది. మీ సొంత తల్లిదండ్రులు ఒక మాంసాన్ని మీ ప్లేట్ లో పెట్టి తినమంటే మీకు ఎలా ఉంటుంది? ఈ పుస్తకంలో చిన్న చిన్న స్టోరీస్ ఉంటాయి. ద వైలనిస్ట్ ఆర్టిస్ట్ గురించి, ఐడల్ వర్షిప్ గురించి, అబ్దుల్ యూసఫ్ అనే పాత్రలతో కొన్ని కథలు రాశాడు. ప్రకృతికి మనిషికి ఉన్న వ్యత్యాసాన్ని తెలియజేస్తూ మనిషి ప్రకృతిని ఎలా పూజిస్తాడు అనే దానికి సంబంధించి చిన్న చిన్న కథలు ఉన్నాయి. చివరిలో భయం, దాని యొక్క స్వభావం అనే ఒక టాపిక్ ఉన్నాయి. అది ఎలా ఉందంటే, ఆ కాళికామాతే మనతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఆ కాళికామాత లీడర్కి ఏం చెప్తుందంటే, నన్ను చూస్తే నీకు భయం వేస్తుంది కదా, ఆ భయం నా శరీర నిర్మాణం వల్ల అనుకుంటా. నా కళ్ళు చూసి, నా దంతాలు చూసి, రక్త సిద్ధమైన నా తలను చూసి, నల్లటి పొడవైన నా జుట్టు చూసి నువ్వు భయపడుతున్నావా? లేదా నా స్వరం నీకు నచ్చలేదా? లేదా నువ్వు నా నుండి భయపడి పరిగెత్తినా నేను నీ ఇంటి పైకప్పు పగలగొట్టుకొని వచ్చి నిన్ను లాక్కెళ్ళిపోతా. నేను నిన్ను ముక్కలు ముక్కలు చేసి మింగేస్తానని నువ్వు భయపడుతున్నావు. నేను చివరికి మిమ్మల్ని చంపుతానేమో అని మీరు భయపడుతున్నారు. కానీ అలా నేను జరగడానికి ఒప్పుకోను. ఎందుకంటే ఈ రాత్రే నేను మొదటి చంపుతాను. అందుకే నీ దగ్గరకు వచ్చాను అని ఈ బుక్ ఎండ్ అయిపోతుంది. ఈ పుస్తకాన్ని రాసింది ఎల్టీ ఫుల్లా అనే ఒక రచయిత. ఇతను ఒక ఇన్వెస్టిగేషన్ సెక్యూర్డ్ పర్సన్ అని చెప్పుకుంటూ ఉంటాడు. ఇతను ఒక డిటెక్టివ్ అయ్యుండొచ్చు, లేదా ఒక పోలీస్ రిటైర్డ్ పర్సన్ అయ్యుండొచ్చు. కానీ ఈ డీటెయిల్స్ మొత్తం నిజమా కాదా అనేది ఎవరికీ తెలియదు. అసలు ఈ పుస్తకం రాసిన వాడు ఎవరా అని ఇంటర్నెట్ లో సెర్చ్ చేశా. వీడి ఫోటో ఒకటి మాత్రమే దొరికింది. అమెజాన్ లో అతని ప్రొఫైల్ చూస్తే అతని పేరు తప్ప ఇంకేమీ లేదు. ఇన్స్టాగ్రామ్ లింక్ దొరికింది, అందులో చూసా, అందులో కూడా ఏమీ లేదు. రెడిట్ లింక్ దొరికింది, అందులో చూసా, అందులో కూడా అతనికి సంబంధించిన ఆధారాలు ఏది దొరకలేదు. వీడు కనబెడితే ఇండియన్స్ వీడి పైన దాడి చేయొచ్చేమో, అందుకే వీడి డీటెయిల్స్ బయట రాకుండా చూసుకున్నాడు రచయిత. ఒకవేళ బుక్ హిట్ అయితే నేనే రాశానని చెప్పుకుంటాడేమో. వీడి ఆధారాలు దొరకకుండా చాలా బాగా ప్లాన్ చేశారు. వాడు దొరకలేదు సరే, అయినా ఈ అమెజాన్ కంపెనీ వానికన్నా తెలియాలి కదా. అయినా ఇదేం అమెజాన్ వానికి కొత్త కాదు. ఒకప్పుడు మన జాతీయ జెండాలో ఉన్న కలర్స్ తో కూడిన అశోక చక్రాన్ని బూట్ల పైన ప్రింట్ చేసి అమ్మేశాడు. వినాయకుడు ఫోటోని లోపల వేసుకునే అండర్వేర్ లో ప్రింట్ చేసి అమ్మకానికి పెట్టేశాడు. ఇప్పుడేమో ఇలా. అయినా సరే మన వాళ్ళకి బుద్ధి ఉండదు. అమెజాన్ వస్తువులు కొంటూనే ఉంటాం. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి.